వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ రాజు కల్కూరి. ఈ రోజు మనతో ఉన్నటువంటి గెస్ట్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ప్రస్తుతం చేవెళ్ల పార్లమెంట్ నుంచి బీజేపీ తరఫున పోటీలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన గతంలో కూడా చేవెళ్ల పార్లమెంట్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. సో ప్రస్తుతం చేవెళ్ల నుంచి బీజేపీ తరఫున పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఆయన గెలుపు అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి, తను గెలిస్తే చేవెళ్లకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారని చెప్పి మాట్లాడేందుకు ఆయనతో. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ చేవెళ్ల పార్లమెంట్లో చాలా కీలకంగా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ ఉన్నట్టు సీటుగా మారింది మీ ద్వారా. ఎందుకంటే మీరు బీజేపీ నుంచి పోటీ చేయడం వల్ల దానికి పెద్ద హాట్ టాపిక్ అనేటువంటి విమర్శ బాగా, అంటే ఒక చర్చ బాగా వస్తూ ఉంది. సో ఎట్లా ఉంది సార్ పరిస్థితి ప్రజల్లో? హాట్ అవతలలోకి ఉంది, నాకు కూల్గా ఉన్నది. నాకైతే కూల్గా ఉన్నది. నేను ప్రచారం మొదలుపెట్టిన, స్పందన బాగున్నది. నేను 2 ఫుల్ రౌండ్స్ వేసేసిన, 3వ ప్రచారం మంచిగా కూల్గా చేస్తున్నా. గ్రామాలు వచ్చి మా దగ్గర జాయిన్ అవుతున్నాయి. ఆ గ్రామాలు వచ్చి జాయిన్ అయ్యేందుకు మీదున్న సర్పంచ్ కూడా జాయిన్ అవుతుండ్రు. యూత్ మొత్తం ఒక సైడ్, పెద్ద మనుషులు, మన ముసలోళ్ళు, వాళ్ళు కూడా ఈయన ఎవరంటే బిఎంహెచ్ టైన్ అంటున్నాడు. అయితే స్పందన బాగుంది, ఒక మోడీ వేవ్ ఉంది. ఈ వాతావరణం నాకైతే కూల్గా ఉన్నది. సో మీరు 2014 నుంచి మొన్నటి వరకు ఎంపీగా పనిచేశారు, మధ్యలో ఒక టర్మ్ పోయింది. సో అప్పటికి ఇప్పటికీ, అంటే మీ తర్వాత గెలిచిన అభ్యర్థికి మీరు గెలిచినప్పుడు చేసేటువంటి పనికి ఏమైనా తేడా కనిపించింది సార్? ప్రజలు ఏమైనా దాన్ని గుర్తించి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు? పోలికలే లేవు. నేను ప్రతి గ్రామం తిరిగిన 3-4 సార్లు, ప్రతి సర్పంచ్ ఇంటి కడప దాకి ఛాయ్ తాకుంటే నీళ్ళన్న తాగిన. నా ఎంపీ ల్యాడ్స్ 400 పైన గ్రామాలకు ఇచ్చిన. ఇంకా సెంటర్ నుంచి ఎన్నో తీసుకొచ్చినాను. 1000 కోట్లది హైవే, 930 కోట్ల బిజాపూర్ హైవే తీసుకొచ్చినాను. ఎంపీ లేకముందు ఎంపీ లేకున్నా కూడా నేను మన అనంతగిరి, నేను టూరిజం ఏమి ఎడార్ల రేప్లు, మర్డర్లు, బీర్ బాటిల్ కనబడే దగ్గర నేను ఒక వాటర్ స్పోర్ట్స్ టూరిజం డెవలప్ చేసి అక్కడ ఉపాధి కలిగించిన. తర్వాత ఎన్నో చేసినాను. కానీ అదే కాక ఎంపీలా వ్యక్తిగతంగా కూడా నేను స్కూళ్ళ పరిస్థితులను మార్చినాను. ఇవన్నీ కూడా చేసినాను. అండ్ పార్లమెంట్లో నేను లోకల్ ఇష్యూస్ ఎత్తినాను, పాలసీ మార్పులు చేసినాను. తాండూరు మీద జిఎస్టీ తగ్గించినాను 18% నుంచి. కందులకు జిఐ ట్యాగింగ్ చేయించినాను. ఇక్కడ అఫ్కోర్స్ ఎయిమ్స్, ఇవన్నీ లోకల్ ఇష్యూస్ మీద మాట్లాడినాను అండ్ సాధించినాను కూడా. ఉన్నైనా ఒక గ్రామం తిరగలేదు, ఏదో 5 గ్రామాలు. దాదాపు 650 గ్రామాలలో అడుగు కూడా పెట్టలేదు. ఎవరిని గుర్తుపట్టాడు, ఎవరైనా గుర్తుపట్టారు. ఆయన ఎంపీ ల్యాడ్స్ ఉదాహరణగా వికారాబాద్ జిల్లాలో ఆయన 49 వర్క్స్ ఇస్తే నేను దాదాపు 198 వర్క్స్ నేను ఇచ్చినాను. ఆయన చేసేది రియల్ ఎస్టేట్స్. ఆయనకు మంచి పేరు లేదు. హనుమాన్ల గుడి కూలగొట్టినట్టు దాన్ని బ్లాస్ట్ చేసి రియల్ ఎస్టేట్ డెవలప్ చేసిందని, కోళ్ళ దాన స్కాము, కోళ్ళ గుడ్ల స్కాము. ఆయనకు నాకు పోల్వరాదు, పోటీ కూడా లేదు. ఆయన ఓన్లీ అధికార పార్టీల నుండి రాజకీయాలు చేయదలుచుకుంటాడు. సో ఆయన మీద మీరు కొన్ని ఆరోపణలు కూడా చేశారు, భూములకు సంబంధించి కబ్జాలు చేశారని చెప్పేసి కొన్ని స్కామ్స్. ఇప్పుడు చేసిన. సో భూములకు సంబంధించి బాగా చాలా చర్చ జరుగుతుంది. సో వాటికి కట్టుబడి ఉంటారా? నేను ఏదైనా సరే చర్చకు సిద్ధమని చెప్పేసి అంటా ఉన్నాను. మళ్ళీ రాండి, ఇదే కెమెరా తీసుకొని హనుమాన్ల గుడి ముంగట పోయి చేస్తాము. పేపర్లు ఉన్నాయి, నేను స్టేట్ ఆఫీస్లో పేపర్లు, లీగల్ డాక్యుమెంట్స్. ఇప్పుడు కేసు అవుతున్నది. అందుకే హనుమాన్ల గుడి ఎక్కడైతే బ్లాస్ట్ చేసిండ్రో 4 అంతస్తులు హనుమాన్ల గుడి తీసేసి బ్లాస్ట్ చేసినాయి. హనుమాన్ల గుడి ఉన్నప్పుడు ఆ బ్లాస్ట్ చేసే బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసే పొగలతో ఉన్న ఫోటో ఉంది. ఇప్పుడు పోయి ఫోటో తీసుకుందాం, ఉందా లేదా. ఆ భూ కబ్జాలు ఆయన టీవీ ముంగట ఒప్పుకున్నాడు. ఏంటంటే అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీస్ ద్వారా ఆయన పాత్ర ఉన్నది, ఆయన తీసుకున్నాడని టీవీ ముంగట ఉన్నది. ఆ రికార్డింగ్ కూడా చూపెడతా. లీగల్ డాక్యుమెంట్స్ ఇప్పుడు అవుతున్న కోర్టు కేసు, అది కూడా చూపెడతా. అన్ని తీర్ల సుబూత్లు, కోర్టు కేసు నుంచి, ఆయన సొంత వీడియోల నుంచి, నా దగ్గర ఉన్న ఫోటోల నుంచి అక్కడ పోదాము. ధైర్యం ఉందా, వస్తుంది కానీ అడగండి. మీరే మీ ఛానల్ని అక్కడ ఛాలెంజ్ చేయండి. తర్వాత అదే కాదు, కోళ్ళ స్కాము, మక్కల స్కాము, అది నేను కాదు, బట్టి విక్రమార్క గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి. అప్పుడు తను కాంగ్రెస్ ఉండే, వీళ్ళు టీఆర్ఎస్ ఉండే. ఈయన ఎప్పుడు అధికార పార్టీ లేకుంటే ఈయన ఉండగలిగాడు. ఆయన ఎవరు గుర్తుపట్టారు. అయితే బట్టి విక్రమార్క గారే సుబూత్లతోటి అసెంబ్లీలో మాట్లాడిండు. అనిల్ యలవర్తి గారు పిసిసి మెంబర్ అనుకుంటా. అయితే ఆయన గాంధీ భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో కోడి దానం ముంగట పెట్టి కోడితోటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించిండు. వాళ్ళని అడగండి. గుడ్ల గురించి నాకు సుబూత్లు ఉన్నాయి. గుడ్లు
మనం బజార్లో పోయి గుడ్డు కొన్నా కూడా చిన్న గుడ్డు కొనం, ఓ సైజు ఉంటేనే. ప్రభుత్వ టెండర్లకు 50 గ్రాములు ఇస్ ద లిమిట్, దానికంటే చిన్న గుడ్లు సప్లై చేయరాదు. ఆ కండిషన్ రిలాక్స్ చేసి ఆయన సొంత కొంతమంది ఓన్లీ 10-20 మంది పెద్ద పెద్ద పోల్ట్రీ రైతుల ద్వారా గవర్నమెంట్కు సప్లై చేసిండు. అది చిన్నపిల్లలకు మిడ్ డే మీల్ స్కీమ్సో లేకుంటే గర్భిణీ స్త్రీని అంగన్వాడికి సప్లై చేసిన గుడ్ల మీద కూడా వాళ్ళు మోసేజ్ చేసిండు. అది ఈ టెండర్ల చిన్న రైతులను పాల్కోకుండా వాళ్ళని డిస్క్వాలిఫై చేసిండు. ఇవి కూడా సుబూత్లున్నాయి. ఛాలెంజ్ వస్తాడా ఇంకోటి, ఆయన డిబేట్ ఎంతోమంది డిబేట్ అడిగితే ఓకే అన్నాడు, లాస్ట్కి పోయే వరకు తప్పించుకుండు. ఒక నేషనల్ మీడియా, చాలా పెద్ద నేషనల్ మీడియా డిబేట్కు పిలిస్తే ఆయన డేట్ ఇచ్చి నేను ఒప్పుకున్నా, ఆయన కూడా ఈ రోజు అన్నాడు, ఆయన కూడా ఒప్పుకున్నా అని చెప్పిండ్రు. ఒక రోజు ముందు ఫోన్ చేస్తే హీ చికెన్ అవుట్ అన్నారు. హీ చికెన్ అవుట్ ఆఫ్ ద డిబేట్. సో మరి ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈసారి ఖచ్చితంగా గెలుస్తాను, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే హామీలు ఉన్నాయో ఆ పంచన్యాయ విధానమే వాళ్ళు బయటపడేస్తుందని చెప్పేసి వాళ్ళకి బలంగా బండ్ల గురించి చెప్తా ఉన్నారు. ఆ 6 గ్యారంటీలు 6 గాడిది గుడ్లు. ఎందుకంటే గాడిది గుడ్డు అనేది అసాధ్యం కదా. గాడిది గుడ్డు పెడుతుందా? పోల్ట్రీ గుడ్డు పెడుతుంది, గాడిద అయితే గుడ్డు పెట్టదు కదా, అసాధ్యం. వీళ్ళ పథకాలు కూడా అసాధ్యమైన పథకాలు. చేతిలో చిప్పు ఉన్నది. పోయినైనా అప్పులు తీసుకున్నాడు. ఈ ప్రభుత్వం అప్పులు కట్టాలి. ఎన్ని అప్పులు కట్టాలి? ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ఇంకా మిత్తితో సహా 80,000 కోట్లు కట్టాలి ఏడాదికి దాదాపు. మళ్ళా 60,000 కోట్లు జీతాలు 55-60,000 మిగిలేది ఏం లేదు. ఉన్న రైతు బంధు చక్కగా వస్తలేదు. రైతు బంధుని 17,000 చేస్తా. ఉన్న పెన్షన్ చక్కగా వస్తలేవు. పెన్షన్లు 2,000 నుంచి 4,000 చేస్తా. నిరుద్యోగ వృత్తి ఇస్తా. ప్రతి మహిళకు 2,500 ఇస్తా. ఇవన్నీ గాడిదిగుడ్లే. తర్వాత ఇదేంది 2 లక్షల రూపాయలు రుణమాఫీ, 2 పైసలు రాలేదు. అది ఇంకో గాడిదిగుడ్లు. గాడిదిగుడ్లు చూపెట్టి ఓట్లు అడిగితే ప్రజలు తయారు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు గెలిస్తే ప్రజల్లోకి అందుబాటులో ఉండడు. ఆయన ఎప్పుడు ట్రెక్కింగ్లు అని చెప్పేసి విదేశీ యానాలు అని చెప్పేసి తిరుగుతాడు. ప్రజలకు అందుబాటులో ఉండడంటే రేవంత్ రెడ్డితో సహా క్యాండిడేట్ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా? ఓన్లీ వ్యక్తిగతంగా ఆరోపణలు చేయవచ్చు, వాస్తవాలు తెలియదు. ఓన్లీ వ్యక్తిగతంగా నాకు స్కామ్ లేవు, ఏం లేదు. 650 గ్రామాలు తిరిగానని చెప్పేసి అంటున్నారు. ఎన్ని గ్రామాలు? 600 కాదు, ప్రతి గ్రామము 3 సార్లు ప్రతి సర్పంచ్ ఇంటి లోపటి పోయి కలిసినాను. ఆయన ఒక్కటని కలిసిండా? నేను మొన్న యాత్ర పెట్టినప్పుడే 300 గ్రామాలు. అదే ఎలక్షన్ సంబంధం. నేను ఎలక్షన్స్ అప్పుడు కాక అంటున్నా. ఎలక్షన్స్ అప్పుడు కాక నేను ఎంపీగా ఉండి పనిచేస్తున్నప్పుడు 400 గ్రామాలకు నేను ఎంపీ ల్యాడ్స్ ఇచ్చిన. ఆర్టీఏ పెట్టి చూడండి, 400 కంటే ఎక్కువ గ్రామాలు. ఆయన ఎన్ని గ్రామాలకు ఇచ్చాడు? గ్రామాలకు ఇచ్చినప్పుడు ఆ రోడ్డు పడకముందు, రోడ్డు పడ్డాక, పడుతున్నప్పుడు పోయి చూసినాను. తర్వాత ఎంతోమందిని, లక్షలాది మందిని నేను కలిసిన. ఇప్పుడు ఆయన సర్వే చేస్తే మీ ఎంపీ ఎవరంటే ఎవరు గుర్తుపడతలేరు, తెలియదు అంటున్నారు. కొంతమంది మీ ఎంపీ ఎవరంటే నా పేరు చెప్తుండ్రు, కొంతమంది సునీతా మహేందర్ రెడ్డి పేరు చెప్తుండ్రు. నిజంగానే చేసినట్టుంటే టికెట్ ఇచ్చినాక ఎందుకు పార్టీ మారవలసి వచ్చింది? టికెట్ ఇచ్చినాక బీజేపీ పార్టీకి నానా ప్రయత్నం చేసింది కదా వస్తందుకు. ఇక్కడ రాష్ట్ర నాయకులు ఛాలెంజ్, ఇది కూడా ఛాలెంజ్. ప్రయత్నం చేసిండా లేదా? అక్కడ కేంద్ర మంత్రిని కలిసిండా లేదా? అక్కడ అన్నిట్ల పెద్ద నాయకులను కలిసిండా లేదా? వాళ్ళు స్పందన ఇవ్వలేదు. అందుకే దిక్కులేక నిజంగానే చేసినట్టుంటే టీఆర్ఎస్ నుంచి గెలుస్తుండే కదా. టికెట్ అనౌన్స్ అయింది, చేసి ఉంటే. తర్వాత ఇక్కడ బీజేపీ పార్టీకి ఆయన టోటల్ ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్ నాకు ఫోన్ చేసి మా అమ్మ పేరు తీసుకొని దిగజారి సంస్కారం చూపెట్టిండు. మా అమ్మగారి పేరు తీసుకొని బూతులు తిడుతున్నాడు. నాకు ఇప్పటివరకు ఎవరు చేయలేదు. రాజకీయాలు అట్లా చేయరు. తర్వాత అవి కూడా పోలీస్ కేసు కూడా రిజిస్టర్ అయింది. తర్వాత మా వైఫ్ను ఆయన పెండ్లాం గిన్లామని అంత చీప్గా చిల్లర మాట్లాడేటోళ్ళు వాళ్ళ పోటీ. అయితే ఇవన్నీ సుబూతులు ఉన్నాయి నా దగ్గర, టీవీ రికార్డింగ్లు ఉన్నాయి ఇవన్నీ. సార్ అదేవిధంగా ఇప్పుడు మీరు ఇందాక గుడ్డు చర్చ పెట్టారు. ఇప్పుడు గాడిద గుడ్డుకు సంబంధించిన అంశం పైన ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ అభ్యర్థితో పాటు ముఖ్యమంత్రి కూడా ఇదే ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఏమి ఇచ్చాడంటే గాడిద గుడ్డు అని చెప్పేసి ఒక ప్రచారం తీసుకొస్తున్నారు. అటు కేసీఆర్ కూడా ఇటీవల ప్రచార కాలంలో దేశ వికాస్ కాదు, దేశ సత్తనాథ్ చేయడానికి మోడీ తెలంగాణ పైన పడ్డాడని చెప్పేసి ఒక విమర్శ చేస్తున్నారు. సార్ ఎట్లా చూడండి? కేసీఆర్ గురించి మాట్లాడంటే ధనిక రాష్ట్రం అని సత్యనాశ్ చేసింది కేసీఆర్ గారు. కాళేశ్వరంలో కుమ్మరిచ్చిన ఖజానా మొత్తం కల్వకుంట్ల కుటుంబం మంచిగా, కానీ తెలంగాణ అయితే 7 లక్షల కోట్ల అప్పుల పాలైంది. ఆయనకు మోడీ గారిని దేశ సత్యనాశ చేసిందని అని మాట్లాడే అర్హత లేదు. అది ప్రజలు కూడా తెలిసిపోయింది. రాష్ట్రాన్ని నాశనం చేసింది అదే. ధనిక రాష్ట్రమే అప్పుల పాలు 7 లక్షల కోట్లు. ఈయన అసాధ్యమైన పథకాలు. ఈయన ఏమంటుండు? మోడీ గారు ఏం చేయలేదు, గాడిదిగుడ్డ అంటే ఆ 5 కేజీల బియ్యము, పేదల పొట్ట నింపే బియ్యము, అది గాడిదిగుడ్డ.
రైతులకు మద్దతు ధర ఇచ్చేది గాడిగుడ్డ, రైతులకు యూరియా బస్తాలు ఇస్తుండు 90% డిస్కౌంట్ల సబ్సిడీ మీద, అది గాడిగుడ్డ. ఆడ లైట్లు వచ్చినాయి, లైట్ బుగ్గలు గాడిగుడ్ల. తర్వాత రోడ్లు పడ్డాయి, MNREG స్కీమ్ 300 రూపాయలు, అది ఎవరు నమ్ముతలేరు. ఇప్పుడు అది పట్టుకుంటేందుకు భయం అవుతుంది. అది ముఖ్యమంత్రి గారికి అది పట్టుకుంటే అందరూ అగో 6 గాడిగుడ్లు, 5 గాడిగుడ్లు, లేకుంటే 20 గాడిగుడ్లు. ఎందుకంటే అసాధ్యమైన పథకాలు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ, అది అన్నిట్లో పెద్ద గాడిగుడ్డు ఛాలెంజ్. అందుకే ఆ గాడిగుడ్డు పట్టుకొని తిరగమనండి. ఇప్పుడు తిరగలే, గాదిగుడ్డు సుడిపెట్టగలే వాళ్ళ అసాధ్యమైన పథకాలు అదికి వస్తుంది కదా. మోడీ గారు ఇచ్చిన పేదల పొట్టనింపిన బియ్యం కాదు, అది గాడిగుడ్డు కాదని ప్రజలు చెప్తున్నారు. అందుకే ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజిస్ట్లే చెప్తున్నారు, గాడిగుడ్డు పట్టుకొని తిరగకండి. ఎందుకంటే మీ 5 గాడిగుడ్లు 6 గాడిగుడ్లు, మీ 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు గాడిగుడ్ల తిరిగినా కనబడుతున్నాయి ప్రజలకు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలిస్తే కేంద్రంలో మోడీ అధికారంలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఏ రకంగా ఉండబోతుందో, ఆ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక ఒక మేనిఫెస్టో కూడా మీరు రిలీజ్ చేసినట్టుగా తెలుస్తాం. సో ఈ హామీలు ఇవన్నీ కూడా ప్రధానంగా మీ దగ్గర 111 జీవోకి సంబంధించిన అంశం చాలా కీలకమైనటువంటి అంశం. అభివృద్ధికి ఇన్నేళ్ళు ఆటంకి ఉన్నటువంటి అంశాన్ని గత ప్రభుత్వం కాస్త ఉపశమనం కల్పించింది. సో వాటితో పాటు ఇంకా ఏ రకమైన అంశాలు మీరు ప్రజలకు తీసుకెళ్తారు, మీ యొక్క టార్గెట్? నేను TRS MP ఉన్నప్పుడే అక్కడ BJP ప్రభుత్వం ఉన్న నా విధానంను నేను అడిగేటివి నిజంగానే ప్రజలకు లాభం అవుతుంది, రాష్ట్రానికి లాభం అవుతుంది, దేశానికి లాభం అవుతుంది ఎన్నో తీసుకొచ్చిన అక్కడి నుంచి. ఉదాహరణగా హైవే ఒకటి తీసుకొచ్చిన, GST ఇవన్నీ కూడా చేసిన. కానీ ఇప్పుడు ఇక్కడ BJP MP ఉంటాను, అక్కడ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, మోడీ BJP ప్రభుత్వం ఉంటుంది. ఇంతకంటే 5-10 ఇంతలు ఎక్కువ తీసుకురాగలుగుతారు. నేను MP లేనప్పుడే 100 కోట్లు తీసుకొచ్చిన. మొన్న ఈ ఏడాది పోయిన సంవత్సరము మా అనంతగిరి ప్రాంతాన్ని డెవలప్ చేస్తాను. అయితే నేను తప్పనిసరిగా ఇప్పుడు MP అవుతాను, అక్కడ అనుమానమే లేదు. అక్కడ మోడీ ప్రభుత్వం ఉంటుంది, ఇంకా ఎక్కువ అభివృద్ధి. ఎన్నో ఉదాహరణంగా ఆయన పంపించిన బియ్యం అయితే ఇక్కడ అందుతుంది, కానీ ఎన్నో పథకాలు ఇక్కడ చక్కగా అందుతలేదు. ఆయుష్మాన్ భారత్ చక్కగా అమలు కాలేదు. అంటే హాస్పిటల్ పోతే 5 లక్షలు, ఏ హాస్పిటల్లోనే 5 లక్షల వరకు బిల్లు కేంద్ర ప్రభుత్వం కడుతుంది. అదే కాక ముఖ్యంగా ఒకటి అమలు కాలేదు, రైతుల పొట్ట కొట్టేది ఏంటంటే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. అంటే అది రైతులకు పంట నష్ట పరిహారం. ఎండలకు ఎండిపోయిన వనగాళ్లకు పంట నాశనమైనా కూడా నాశనమయ్యేది కేవలం పంట కాదు, జీవితం నాశనమవుతుంది. అయితే దీనికి అసలుకి ఏమీ ప్రొటెక్షన్ లేదు. అటు ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అమలవుతలేదు, ఇక్కడ ఏమన్నా పంట నష్ట పరిహారం చక్కగా దొరకలేదు. డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అది చక్కగా లేదు. అయితే నేను MP అయినాక తప్పనిసరిగా అటువంటి పథకం ఇక్కడ అమలయ్యేటట్టు ఒత్తిడి పెడతాం. ఎందుకంటే దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇంత భాగం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రజలతోటి ప్రెషర్ పెడతా, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మీద, మీ నుంచి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెడతా, ఇవ్వవలసి వస్తుంది ప్రధాన మంత్రి ఫసల్ బీమా. అట్లనే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు, పేదలకు ఇండ్లు. తెలంగాణ వర్స్ట్, అటు డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఇటు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇల్లు కట్టుకుంటేందుకు ఆ పైసలు రాలేదు. నేను 200% అవి వచ్చేటట్టు చేస్తాను. ఇంకోటి లోన్లు 20,000 నుంచి 20 లక్షలు. ఎవరన్నా ఇంత చిన్న బిజినెస్ పెట్టుకోండి, వెల్డింగ్ దుకాణమే కానీ, ఓ బ్యూటీ పార్లర్ కానీ, లేకుంటే 10 బర్రెలు కొని పాల బిజినెస్ కొన్నా, ఏదన్నా నేను గ్యారంటీ ఉంటా, నా ఇంట మోడీ ఉన్నాడు. సార్ అదే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఒక డిఫరెంట్ కాన్స్టిట్యున్సీగా చూడొచ్చు. ఎందుకంటే ఒకవైపు పూర్తిగా అర్బన్ ఏరియా ఉంటుంది, ఇంకోవైపు కంప్లీట్ రూరల్ ఇంటీరియర్ ఏరియా ఉంటుంది. సో దీన్ని సమతుల్యం చేయాలంటే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక అవసరం. ఆ ప్రణాళిక మీ దగ్గర ఏమైనా ఉన్నాయండి? ఎందుకంటే నేను చెప్పిన సంకల్ప డాక్యుమెంట్లా అది కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైస్ ఉన్నది. చేవెళ్ళ అన్నింటిలో డైవర్స్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ హైలీ డెవలప్డ్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్లు ఉంటాయి, ఎయిర్పోర్ట్లు ఉంటాయి, అవుటర్ రింగ్ రోడ్లు ఉంటాయి. అక్కడనేమో గ్రామీణ ప్రాంతాలు ఏముండయి, వెనుకబడిన ప్రాంతాలు. కొన్ని కాంప్లిమెంట్ చేయవచ్చు అక్కడ ఉన్న అడ్వాంటేజెస్. ఉదాహరణంగా కోట్పల్లి బోటింగ్, అది పెద్ద టూరిజం స్పాట్గా డెవలప్ చేసిన. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, సిటీలో శనివారం ఆదివారం ఎంటర్టైన్మెంట్కి ఏం చేయాలి కాదు, అది లేకుంటే ఏం చేస్తారు, ఇక్కడ బార్లకు పోవాలి, పబ్లకు పోవాలి. ఇప్పుడు డ్రగ్ కల్చర్ కూడా డెవలప్ అవుతుంది, లేకుంటే సినిమాలు చూడాలి, ఆ సెల్ ఫోన్ల మీద ఆడుకోవాలి, గంత తప్పి ఏం లేదు ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మంచి హెల్దీ ఎంటర్టైన్మెంటే బయటికి పోయి అవుట్డోర్ మంచి నీళ్ళు, మంచి గాలి, వాతావరణం, అక్కడ బోటింగ్ చేసుకుంటేందుకు అది తెచ్చిన. వీళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ అవుట్డోర్ హెల్దీ హోల్సమ్
ఎంటర్టైన్మెంట్ స్పాట్ డెవలప్ చేసిన, వాళ్ళకి అక్కడ ఉపాధి కల్పించిన. కొన్ని కాంప్లిమెంటరీ ఉంటాయి. టమాటా రైతులకు, ఆడ టమాటా రైతులకు ప్రాబ్లం, ఇక్కడ టమాటా వంటలకు వాడుకునేటోళ్ళకి కొనేటోళ్ళకి ప్రాబ్లం. ఆడ టమాటా రైతులకు అదే ఏడాది 150 రూపాయలు కేజీ వస్తుంది, మళ్ళీ 3 నెలల తర్వాత రూపాయి పడిపోతుంది. 150 రూపాయల కేజీ ఉన్నట్టు ఒక 2 టమాటా రైతులు కరోడ్పతి అవుతారు. రూపాయి అన్నప్పుడు లక్షలాది మంది టమాటా రైతులు రోడ్ల మీద పడేసి వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. అయితే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? ఇక్కడ కూడా కొన్ని పోయిన ఏడాది టమాటా 200 రూపాయలు అయింది కేజీ, 200 అయింది, మళ్ళీ 5 రూపాయలు కూడా అయింది. ఆ సమస్య ఎట్లా సాల్వ్ చేయాలి దాని మీద నేను పనిచేస్తున్నాను. ఎన్నో తీర్లు ఉన్నాయి అండ్ అవి కాంప్లిమెంటరీ. కొన్ని ఏమో ఇక్కడ సమస్యలు ఇక్కడే, అక్కడ సమస్యలు అక్కడ సాగునీరు, పాలమూరు రంగారెడ్డి అసాధ్యమైన డిజైన్ పెట్టిండ్రు. ఇప్పుడున్న పాలమూరు రంగారెడ్డి సేమ్ ఏ టెక్నాలజీ ఏ డిజైన్ మన కాళేశ్వరం డిజైన్. మాకు చక్కగా సూట్ని ఇక్కడి నుంచి జూరాల నుంచి నీళ్ళు రాక కింది వరకు తీసుకొస్తాడంటే మళ్ళీ మీదికి పంప్. ఎట్లయితే కాళేశ్వరంలో తుమ్మడే కింది వరకు తీసుకొచ్చి మేడిగడ్డ వరకు రివర్స్ పంపింగ్, గదే టెక్నాలజీ. ఇవి నేను డిజైన్ కరెక్ట్ చేస్తూనే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసేటట్టు చేస్తాను. ఫస్ట్ మాకు జూరాల నుంచి ఫస్ట్ నీళ్ళు, తర్వాత టేలెంట్ ప్రాజెక్ట్ ఎప్పుడు నీళ్ళు రావు. ఇట్లా తీసుకొస్తే ఫస్ట్ మాకు నీళ్ళు వస్తాయి, కిందికి పోయి మళ్ళీ ఆపేసి తీసుకొస్తే టేలెంట్ లాస్ట్కి వస్తాయి. అది ఎప్పుడు రావు అండ్ వచ్చినా కూడా బాగా ఖర్చు అవుతుంది కరెంటుకు పంపింగ్కు. అయితే ఇవన్నీ కూడా నేను చేస్తాను. ఇక్కడ అదే కాక మెట్ట పంటలు ప్రమోట్ చేస్తా, మద్దతు ధర ఇంక్రీజ్ చేపిస్తా అండ్ తాండూరులో ఒక మైనింగ్ కాలేజ్ ఏమైనా ఇన్స్టిట్యూట్ అట్లీస్ట్ పెట్టిస్తానికి ప్రయత్నం చేస్తా. ఇక్కడ అఫ్కోర్స్ జియో ట్రిప్లో తీసి దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్ చేస్తాను అండ్ దాని మీద పెద్ద డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేసినాను. దాని తర్వాత సిటీలో ముఖ్యంగా సివిక్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు ఎక్దమ్ ఖరాబ్ అవుతున్నది. ఒకప్పుడు హైదరాబాద్ మంచిగా ఉండే, మంచి వాతావరణం ఉండే, మంచి నీళ్ళు ఉండే, తర్వాత అపార్ట్మెంట్ ధరలు, స్కూళ్ళు మంచిగా ఉండే, పార్కులు మంచిగా ఉండే, మన చెరువులు మంచిగా ఉండే, మన డ్రైనేజెస్ ఇవన్నీ మంచిగా ఉండే, పవర్ కట్ తక్కువ ఉండే. ఇప్పుడు ఉల్టా అయిపోయినాయి. మన చెరువులు మునికికుంటాలు, మన డ్రైనేజ్ పనిచేస్తలేవు, కరెంట్ కోతలు మొదలైనాయి. ఇక్కడ సిటీలో తాగునీరు ట్యాంకర్ కల్చర్ అయిపోయింది, అది ట్యాంకర్లు బ్లాక్లో కొనవలసి వస్తుంది. ఇవన్నీ సమస్యలు. స్కూల్స్ అయితే మరీ అధ్వానంగా, గవర్నమెంట్ స్కూల్స్ ఎవరు ఓరు, ప్రైవేట్ స్కూల్స్ అయితే అవి ఉత్త పేదోళ్ళకే కాదు ధనవంతులకు శాలరీ క్లాస్ ఎంత శాలరీ ₹1,00,00,000 శాలరీ వచ్చినా కూడా ఎంతో పైసలు స్కూల్ పిల్లలకు 3 లక్షలు 2 లక్షలు ₹1,00,000 ఏది ఫీజు స్కూల్స్ ఉన్నాయి. ఒక స్కూల్ అయితే 10 లక్షల ఫీజు కూడా ఉన్నది. అయితే ఈ వీటి సమస్యకు కూడా నేను కమ్యూనిటీ స్కూల్స్ ఒకటి మోడల్ తెప్పించి తెప్పిస్తాను. ఉన్నాయి కేంద్ర విద్యాలయ నవోదయాలు ఉన్నాయి, కానీ ఎన్ని నవోదయాలు ఒకటి ఉంటుంది జిల్లాకు. అది కాదు ఇక్కడ మెయిన్, అదే అయినా కూడా ఒక 500 మందికి 1000 మందికి కాదు, లక్షలాది మందికి సొల్యూషన్స్ ఎట్లా. దాని కొరకు ఒక కమ్యూనిటీ స్కూల్ మోడల్ నేను తెరిపిస్తాను, అదే రెప్లికేట్ చేయాలి. కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ కూడా కమ్యూనిటీ మోడల్గా తయారు చేయవచ్చు, అది నేను ఒత్తిడి పెట్టిస్తా. సర్వశిక్ష అభియాన్ కింద ఆల్మోస్ట్ 12-13 వేల కోట్లు వస్తే అది వేస్ట్ అయిపోయి వాపస్ పోయింది. అట్లా కాకుండా వాటిని వాడుకొని ఇవి మోడల్స్ నేను ప్రెషరైజ్ చేస్తాను. సార్, పొలిటికల్గా చూస్తే చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా లేదు, కానీ బీజేపీకి సెకండ్ ప్లేస్ వచ్చినటువంటి కాన్స్టిట్యూన్సీలో ఉంది రమాయేశ్వరం లాంటి. సో కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్కు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, మిగతా కాంగ్రెస్కు ఉన్నారు. సో మీ గెలుపు అవకాశాలు చూడాలంటే కింది స్థాయి ఎమ్మెల్యేలు, కింది స్థాయి క్యాడర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు దాన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ చేయబోతారు? నేను 2014లో టీఆర్ఎస్ పార్టీ అసలు లేకుండే, తెలంగాణ వేవ్ కూడా చక్కగా లేకుండే, సిటీలో అయితే అంత లేకుండే, చేవెళ్ళ కూడా అంత లేకుండే, ఓన్లీ వికారాబాద్ తెలంగాణ వేవ్ లేకుండే, బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే లేకుండే. నేను 1 years అని పనిచేసి టీఆర్ఎస్ పార్టీని అక్కడ బిల్డ్ చేసి ఒక్క ఎమ్మెల్యే, ఒక సర్పంచ్, లోవర్ క్యాడర్ లేకున్నా కూడా 10 మంది ఉద్యమకారులు ఎంట తీసుకొని దాన్ని ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ అయితే ఇంకా ఉన్నది. అది తర్వాత ప్రతి ఊర్లో 10-20 మందిని తయారు చేస్తే వాళ్ళు ఒక సైన్యంగా మారిండ్రు. వాళ్ళ ద్వారా నేను ఎంపీగా గెలిచిన ఒక్క ఎమ్మెల్యే లేకుండా, అప్పుడు ఎంపీగా గెలుచుకుంటా 2 ఎమ్మెల్యేలు గెలిచినా ఒక ఎమ్మెల్యే నేరోగా ఓడిపోయిండ్రు. అది నేను చేయగలిగింది. ఇప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే లేరు, కానీ ఇప్పుడు నాకు చాలా అడ్వాంటేజ్ ఉంది. అప్పటి తిరిగా కొంచెం కాదు తెలంగాణ వేవ్, ఇప్పుడు యావత్ తెలంగాణ, యావత్
చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఫుల్ మోడీ వేవ్ ఉన్నది అయోధ్య ఇంపాక్ట్, మోడీ వేవ్, బిఎంహెచ్ అయినా ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత నాకు ఒక ఆర్గనైజ్డ్ పార్టీ ఉన్నది, బీజేపీ పార్టీ. అవును, కొన్ని జాగాల బలంగా ఉండొచ్చు, కొన్ని జాగాలు వీక్. ఇంకోటి ఏంటంటే నాకు ఎప్పుడు కూడా నా స్ట్రెంగ్త్ గ్రామీణ ప్రాంతం, అక్కడనే నాకు మెజారిటీ వస్తుంది. అండ్ ఎప్పుడు సిటీలో, బీజేపీకి ఏమో సిటీలో మెజారిటీ వస్తుంది. ఈ రెండు కలిసి మేము మినిమం 2-3 లక్షల మెజారిటీతో గెలవబోతున్నాం. సో మీ స్ట్రెంత్ మీరు చెప్తున్నారు, కానీ ఈరోజు మోడీ పైన కానీ బీజేపీ పార్టీ పైన ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ మన రాష్ట్రం నుంచి స్టార్ట్ అయింది. రిజర్వేషన్లు రద్దు చేస్తారు, కేంద్రంలో ప్రభుత్వం వస్తే, మోడీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన ఆరోపణ బీజేపీ పైన వస్తూ ఉంది. వాళ్ళకు అసలు చెప్తందుకు ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు రాహుల్ గాంధీ కోట ఏమంటే ఉన్నోళ్ళు ఉరికిపోతే డిపాజిట్ రావు, లేకుంటే 5 గ్యారంటీలో 6 గ్యారంటీలు 6 గాడిద గుడ్ల మీద మాట్లాడితే ఎవరు నమ్ముతలేవు. ఆ గ్యారంటీలు గాడిద గుడ్లకు సమానం అంటున్నారు. అయితే ఒక స్ట్రాటజీ వాళ్ళకు ఏంది, అవతలోని మీద బురద చల్లాలి, వీడియోలు మార్ఫ్ చేయాలి. అది కేసు కూడా అవుతున్నది, వీడియోలు మార్ఫింగ్ అంటే ఇది. అయితే అందప్ప ఏం లేదు, ఎవరు కూడా నమ్మరు. మీరు రిజర్వేషన్స్ మీద మాట్లాడుతందుకు వాళ్ళకు హక్కు లేదు. ఇప్పుడు 4 ఎస్సీ రిజర్వ్ సీట్స్ ఉన్నాయి, 3 పార్లమెంటు, 1 సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్స్. అందులో ఒక్కటి కూడా మీరు మాదిగోళ్ళకి ఇచ్చిండ్రా? ఒక్కటి లేదు. మీకున్నది హక్కు. అదే కాక మీరు రిజర్వేషన్స్ తీసేసిండ్రు. మా బీసీల రిజర్వేషన్, ఓబీసీల రిజర్వేషన్స్ 4% తీసేసి మీరు ముస్లిమ్స్లకు రిజర్వేషన్స్ ఇచ్చింది. ఆ ముస్లిం రిజర్వేషన్స్ అది అంబేద్కర్కు విరుద్ధము, చట్టానికి, రాజ్యాంగంకి, హైకోర్టు, సుప్రీంకోర్టుకు వ్యతిరేకం. మేము ఈడబ్ల్యూసీఎస్ రిజర్వేషన్స్ ఇచ్చినాం. పేదోళ్ళు, వెనుకబడిన వాళ్ళు ఏ కులమైనా కూడా వాళ్ళకు వస్తాయి. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ అట్లనే కాపాడాలని మేము కొట్లాడినాము. అందులో వర్గీకరణ, ఎస్సీల వర్గీకరణ కావాలని, న్యాయం కావాలని మేము కొట్లాడుతున్నాము. మీరు మీ చరిత్ర చూస్తే కొంచెం ఘోరంగా ఉన్నది. మీరు అంబేద్కర్ గారిని దోకా చేసి, ద్రోహం చేసి, ఆయన పిఎన్ పెట్టి అంబేద్కర్ గారిని ఓడగొట్టింది మీరు. బాంబే నార్త్లా మీరు అంబేద్కర్ గారిని అవమానపరిచింది మీరు. అంత పెద్ద గొప్ప వ్యక్తి, అమెరికా, ఇంగ్లాండ్లో చదువుకున్నాడు, డబుల్ పిహెచ్డి. మీ నాయకులకు ఒకటి చిన్న డిగ్రీ ఉన్నది, కానీ ఈయన డబుల్ పిహెచ్డి. ఆయనకు రాజ్యాంగం చైర్మన్ ఉండే, ఆయనకు భారతరత్న అయ్యలేదు, మేమిచ్చినాము. ఆయన పాంచ్దామ్ అనే పుట్టిన జాగల, పెరిగిన జాగల, చదువుకున్న జాగల, రాజ్యాంగం చైర్మన్ ఉన్న జాగల, అక్కడ మేము పాంచ్దామ్ అనే పుణ్యక్షేత్రం స్థాయి వరకు మేము తీసుకొస్తున్నాము. ఇంకోటి అన్నిట్లా ఘోరమైన చరిత్ర. మీరు తలొంచుకోవాలి. మీరే కాదా, యావత్ భారతదేశం తలొంచుకోవాలి. మీరు ఏం చేసిండ్రు? మీరు వారసత్వం, ఫ్యామిలీ డైనాసిటీ పార్టీ మీది. మీరు రిజర్వేషన్స్ గురించి మాట్లాడతారు. ఒక ఫ్యామిలీ డైనాసిటీ, మా ముఖ్యమంత్రి బీసీ. ఇంకోటి మీ ఫ్యామిలీ డైనాసిటీ పార్టీ మీరు ఏం చేసిండ్రు? కొంచెం యాదుకుందా? మీకే అన్ని తెలుసు, మీకే అన్ని సమస్యలు తెలుసు. ఆ సమస్య పరిష్కారం కూడా మీకే తెలుసు. అప్పుడు ఏంది, పొట్టల తిండి లేక చచ్చిపోతుండే, తిండి లేకుండా మాల్ న్యూట్రిషన్ ఉండే అప్పుడు మీ హయాంలో. అయితే మీరేంది, ఎంతోమంది పేదోళ్ళు ఉండే, అయితే గరీబీ హటావ్ అని మీరు అన్నారు. అప్పుడు ఏం చేసిండ్రు మీరు? అప్పుడు గరీబ్కు హఠాది మీరు ఏం చేసిండ్రు? మీరు పేదరికం ఎక్కువైందంటే ఇసుక లియే ఆబాదీ జ్యాదా హై అంటే జనాభా ఎక్కువ, జనాభాని తక్కువ చేయాలని మీరు ఏం చేసిండ్రు? పేదోళ్ళని తీసుకొని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలను తీసుకొని, వాళ్ళను బలవంతంగా హాస్పిటల్ తీసుకొని నస్బందీ అని అదుకుందా మీకు? నస్బందీ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్. బలవంతంగా ఎస్సీలను చేసిన వాళ్ళు మీకు హక్కు ఉన్నది. మిమ్మల్ని అసలు జైలు వేయాలి. మీకేం హక్కు ఉన్నది? సార్, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చూస్తే అంటే మోడీ దేశవ్యాప్తంగా ఏ రకంగా ఉందో మనకు మీరు చెప్తా ఉన్నారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిస్తే స్ట్రాంగ్గా ఉంటాము, కేంద్రంతో కొట్లాడతామని చెప్పేసి కాంగ్రెస్ నినాదం తీసుకుంది. బీఆర్ఎస్ తెలంగాణ తెలంగాణ బలం బీఆర్ఎస్, కాబట్టి మాకు 10కి తగ్గకుండా పార్లమెంట్ స్థానాలు ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తా ఉంది. కేసీఆర్ కూడా రోడ్డుకి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కేసీఆర్ ఎప్పుడు చేసిన బహిరంగ సభలతో ప్రచారం చేసే వ్యక్తి ఈసారి రోడ్ షోలకు దిగినటువంటి పరిస్థితి. సో ఈ రెండు నినాదాల మధ్యలో బీజేపీ ఏ రకంగా రాబోతా ఉంది, ఎన్ని స్థానాలు గెలవబోతా ఉంది? ధనిక రాష్ట్రం అప్పులు పాలు చేసిండు. ఆడ పేద రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉన్నది. ఎందుకు? ఆడ డబుల్ ఇంజిన్ సర్కార్. ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ తప్పనిసరి వస్తుంది. ఇంకోటి, వీళ్ళు కేంద్రంతో కొట్లాడితే వస్తాయా? కేంద్రంతో మంచి సంబంధాలు పెట్టుకుంటూ వస్తాయి.
వ్యక్తిగతంగా విమర్శలు చేసి చీప్ భాష మాట్లాడి కేంద్రంతో కొట్లాడితే తెలంగాణకు ఏమీ రాదు. కేంద్రంతో మంచి సంబంధం కేసీఆర్ చూసింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో పోతుంది. ముందు మంచినే ఉండే, మంచి మాటలు మాట్లాడిండ్రు, పెద్దన్న అన్నట్టు పోయినరు. కేంద్రము 3-4 కానుకలు ఇచ్చింది, అది 9,000 కోట్లు అప్పించింది. అందుకే ఇప్పుడు ఇంతో అంతో తెలంగాణ నడుస్తుందంటే కేంద్రం ఇచ్చిన హద్దులు దాటినాక కూడా అప్పించింది కేంద్రం. అయితే కేంద్రంతో ఏమైనా ఎవరు గెలిచినా కూడా రాష్ట్రాలు కేంద్రంతో మంచి సంబంధాలు పెట్టుకుంటేనే రాష్ట్రాలకు లాభం. మీకు రాజకీయంగా ఏదో లబ్ధి కొరకు ఈ తిట్లు, ఇప్పుడు కేసీఆర్ అన్నాడు కదా, బూతులు మాట్లాడిండు, ఇప్పుడు ఈయనేమో గాడిది గుడ్లు అంటున్నాడు. ఇది మీకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. ఎవరు గెలిచినా కూడా ఇక్కడ కేంద్రంతో మంచి సంబంధాలు పెట్టుకుంటేనే మన రాష్ట్రానికి లాభం. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రచారంలో ప్రధానంగా కాంగ్రెస్ చెప్తుంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనే, బీఆర్ఎస్ చెప్తుంది కాంగ్రెస్ బీజేపీ అంతర్గత ఒప్పందం చెప్తుంది. నేను సుబూత్లో చూపెట్టాలా? 8 స్థానాలు గెలవాలి, బీఆర్ఎస్ లేకుండా చేయాలని చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఏది నిజం సార్? ఎవరితో పొత్తుందని చెప్పేసి అనుకోవాలి ప్రజలు? నేను ఒక్కదాని రాజకీయాలు ల్యాండ్ డీలింగ్స్ అయితే 200% బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ పొత్తులున్నది. ల్యాండ్ డీలింగ్స్ అలా ఒక్కొక్కటి చెప్తా, నాకు అఫీషియల్గా సుబూత్ ఉన్నది చెప్తా. ఎందుకంటే ఇవి గవర్నమెంట్ పరంగా చేసిండ్రు, కొన్ని సుబూతులు లేదు నాకు తెలుసు, వాటి గురించి కూడా చెప్పమంటే చెప్తాను. కానీ అందరికి తెలుసు, ప్రజలందరికీ. ఏంటంటే సీతారాంపూర్ గ్రామంలో రాముని భూమి, ఈయన ఎంపీ ఉన్నప్పుడే రామాలయం భూమి 1100 ఎకరాలు అవి తీసుకొని ఎండోమెంట్స్ నుంచి తీసుకొని ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చిండ్రు కేసీఆర్ గవర్నమెంట్. అది తప్పు ఈ ఎంపీ ఉన్నప్పుడే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది వాపస్ తీసుకోవాలి, లేకుంటే కనీసం దాన్ని అమ్మొద్దు, లీజ్ ఏడాదికి గుడికింత రావాలి, రైతులకింత రావాలని పెట్టాలి. దాని బదులు ఇప్పుడు ఇద్దరు కుంభక్కైండ్రు, ఇద్దరు వంచుకుంటున్నారు. ఎందుకంటే ఆడ 3-4 కోట్ల రూపాయల ఎకరము రైతులకు గుడికి 9 లక్షలు ఇచ్చిండ్రు. తర్వాత అమ్ముకున్నది 20-30 లక్షలకు, తక్కిందని పంచుకుంటున్నారు. నిజంగానే దమ్ముంటే, నిజంగానే మీరు అన్నారు కదా మీకేమి కుంభక్ కాలేదు, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ల్యాండ్ డీల్స్ అది అన్నిట్లో కుంభకైండ్రు. అందుకే ఉన్న ఎంపీ ఇక్కడ టికెట్ బీఆర్ఎస్లో టికెట్ ఇచ్చినా కూడా అక్కడ పోయిండు, ఆస్తులు కాపాడుకుంటుంది. అవే కొన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నారు. సో ఫైనల్గా కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి చేవెళ్ళ ప్రజలు ఓటేయాలి, చేవెళ్ళ ఓటర్లు ఆయన విజయపదం నడిపించాలి అంటే ఎందుకు నడిపించాలి, కారణం ఏంటి, నడిపిస్తే ఏం చేస్తారు? ఒక ఫైనల్ నడిపిస్తే ఏం చేస్తామని చెప్పిన ఆల్రెడీ. ఎందుకు ఓటేయాలన్నా ప్రజలకు తెలుసు, నేను అందరు అందుబాటులో ఉంటా, ఈ ప్రాంత సమస్యలు తెలుసు, ఈ ప్రాంత సమస్యలు నేను పార్లమెంట్లో రిప్రజెంట్ చేస్తున్నాను ఇట్లా మంచిగా. అక్కడి నుంచి ప్రాజెక్ట్ తీసుకుంటా, వచ్చిన నిధులు ప్రతి గ్రామానికి ఇస్తున్నాను. తర్వాత ముఖ్యంగా నేను ప్రాంతాన్ని కొరకు ఏమైనా చేస్తా, అధికారం కూడా పెట్టి కొట్లాడతా అని అందరికీ తెలుసు. ఎవరన్నా ఏకైక వ్యక్తి ఎమ్మెల్యే అన్న మంత్రి అన్న ఎవరు అధికారంలో ఉన్నప్పుడు, గెలిచి అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ వదిలిపెట్టి ప్రజల దగ్గర వచ్చింది నేను. చేవెళ్ళకి అందరు తెలుసు, నాకు నిజాయితీ ఉంది అండ్ పట్టుదలతోటి చేవెళ్ళ కొరకు కొట్లాడేటోడిని నేనే. చేవెళ్ళ ల్యాండ్ డీల్స్ కొరకు కాదు, నేను పార్లమెంటేరియన్గా అమంగ్ ద బెస్ట్ పార్లమెంటేరియన్ ఉంటుంది. నేను ఎన్నో ఇప్పుడు కూడా ఉన్నా లేకున్నా నేను 210 గ్రామాలు పోయి బాత్రూమ్ గడుగుతాను. ఉన్నా లేకున్నా నేను ఉపాధి కలిగేటట్టు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను. కరోనా అప్పుడు నా యూత్ క్లబ్స్లను నేను మొత్తం ఐసోలేషన్ సెంటర్గా మార్చినాను. కరోనా అప్పుడు నేను చేసినంత ఒక్క ఎంపీ కాదు, యావత్ భారతదేశంలో ఏ ఎంపీ కూడా అంత చేయలేదు. అండ్ నేను ఎందుకంటే ప్రజలతో ఉంటా, ప్రజలు నాకు దగ్గర, అందుకే నాకు ఓటేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మొత్తానికి చేవెళ్ళ నియోజకవర్గంలో ప్రజల్లో నిత్యం ఉండడమే తన బలం అని చెప్పేసి చెప్తున్నారు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. అదేవిధంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేవెళ్ళలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థికి విజయం సాధించిన ఖాయం. ఈ 2 విజయాలు కలిసి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి